53,6,395 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా అందులో 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. 2 పంచాయతీల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 3,752 సర్పంచ్ పదవులకు 12,652 మంది పోటీ చేస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. 36,165 మందిని బైండ్ ఓవర్ చేశారు. నగదు, ఆభరణాలు, మద్యం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2.09 కోట్ల నగదు, 3.81 కోట్ల రూపాయల మద్యం, 2.28 కోట్ల రూపాయల మత్తు పదార్థాలు, 12.20 లక్షల ఆభరణాలు, 78.33 లక్షల ఇతర సామాగ్రి ఉన్నాయి. తుది దశ ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. పోటాపోటీగా అన్ని పార్టీలు తమ మద్దతుదారుల కోసం స్థానికంగా ప్రచారం నిర్వహించారు. మంగళవారం రాత్రి పలు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు చోట్ల అదనపు బలగాలను మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రంలో తుది విడత సర్పంచ్ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మరొక 38 నిమిషాలలో పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. 38 నిమిషాలు ముగిస్తే 3 దశల్లో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తయినట్టుగా భావించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినట్టే భావించాల్సిగా ఉంటుంది. ఈ నెల 11వ తేదీన మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 14వ తేదీన రెండో విడత, ఇవాళ మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 3 విడతల్లో కూడా ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు, ఎక్కడ రిపోలింగ్ జరగలేదు. దీంతో ఎన్నికల సంఘం సమర్థవంతంగా ఎన్నికలను పూర్తి చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. తుది విడతలో మొత్తం ఎన్నికల సంఘం నోటిఫై చేసిన మండలాలు 187, నోటిఫై చేసిన గ్రామ పంచాయతీలు 4,159, 36,457 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 36,483 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 53,06,395 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో పురుషులు 26,108 ఉంటే మహిళలు 27,494 మంది మహిళలు ఉన్నారు. 140 మంది ఇతరులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు 57.19% ఓటు హక్కును 11 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 57.19% పోలింగ్ పర్సెంటేజ్ ఉదయం 11 గంటల వరకు అయింది. అనధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 78 నుంచి 79 వరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్టుగా అనధికారికంగా అందుతున్న లెక్కలను బట్టి తెలుస్తుంది. మొదటి విడత, రెండో విడతలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది, స్పష్టమైన మెజారిటీని కనబరిచింది. రెండో విడతలో కేవలం 3 జిల్లాలు మాత్రమే, జనగామ, సిద్దిపేట, అదేవిధంగా కుమ్రంభీం, ఆసిఫాబాద్, ఈ 3 జిల్లాల్లో మాత్రమే బీఆర్ఎస్ తన ఆధిక్యతను ప్రదర్శించింది. 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా మిగతా జిల్లాలన్నింటిలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను సాధించింది, మెజారిటీ సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కచోట మాత్రం భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గ సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది, మిగతా ఎక్కడ కూడా సర్పంచ్ స్థానాలను గెలుచుకోలేదు. ప్రస్తుతం మనం నడికుడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. చూడవచ్చు, ఓటర్లు కూడా పూర్తిగా పలచబడ్డారు. ఓటర్లందరూ కూడా చలికాలం అయినప్పటికీ కూడా ఉదయం 7 గంటల నుంచే బార్లు తీరి ఓటర్లు వచ్చారు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 10 నుంచి
ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు ఓటర్లు తండోపతండాలుగా వచ్చారు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 దాటిన తర్వాత ఇప్పుడు ఓటర్లు పలచబడ్డారు. ఏమైనా సుదూర ప్రాంతంలో ఉన్నారు, వివిధ ఉద్యోగాల రీత్యా లేకుంటే వ్యాపారాల రీత్యా లేకుంటే ఇతర వ్యవహారాల రీత్యా పట్టణ ప్రాంతాలలో ఉండే ఓటర్లు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని పోతున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే రెండో విడత 84% కంటే ఎక్కువైంది, మొదటి విడత కూడా 85% కంటే ఎక్కువైంది. కాబట్టి ఈసారి కూడా 84-85% పోలింగ్ నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎన్నికల సంఘం, మరొక వైపు అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే రెండో విడత ఎన్నికలకు సంబంధించి మూడో విడత పోలింగ్ జరుగుతుందనగా కేవలం చంద్రరావుపేట మండలంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ప్రతిదాడులు జరిగాయి. ఒకటిపైన ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇది ఒక్కటి మినహా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా పెద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చివరి దశ ఎన్నికలు ఉన్నాయనగా నిన్న కొన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓడిపోయిన అభ్యర్థుల పైన దాడులు జరగడం, లేకుంటే ఓటేయలేదని మిగతా వారిపైన దాడులు జరగడం, ఇలాంటి సంఘటనలు మాత్రమే చోటు చేసుకున్నాయి. మొత్తంగా చూసినట్లయితే మూడవ విడత తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడవ విడతలో కూడా మెజారిటీ సీట్లు సాధించాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులకు లేకుంటే ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు వారు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించామనే ఒక సంతృప్తితో ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు ఆ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు లేకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, మాజీ మంత్రులతో ఆయన మాట్లాడారు. మూడో విడత కూడా మెజార్టీ స్థానాలను సాధిస్తే ఒక సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటికే రెండో విడతలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చాం, మొదటి విడతలో ఆయా పోటీ ఇవ్వలేకపోయినా రెండో విడతలో ఒక గట్టి పోటీ ఇచ్చామనే సంతృప్తి బీఆర్ఎస్లో వ్యక్తమవుతుంది. మూడో విడతలో కూడా మెజార్టీ సీట్లు సాధించాలని బీఆర్ఎస్ కృతనిశ్చయంతో ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో సర్పంచ్ స్థానాలను గెలుచుకోలేదనే అసంతృప్తి ఉంది. మూడవ స్థానంలో స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, 4వ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మూడో విడతలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలనే ఒక పట్టుదల ఉన్నప్పటికీ ఆ స్థాయిలో సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటుందా లేదా చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళి అదేవిధంగా మొదటి విడత, రెండో విడతలో మొదటి స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థులు, 4వ స్థానంలో బీజేపీ ఉంది, ఆ తర్వాత సిపిఐ ఉంది. చూడాలి మూడో విడత ఫలితాలు కూడా 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట వార్డు సభ్యుల కౌంటింగ్ జరుగుతుంది, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. మొదటగా తక్కువ సంఖ్యలో ఓట్లున్న 800, 1000, 1200, 1400 ఉన్న గ్రామ పంచాయతీ రిజల్ట్స్ అనేది 4 నుంచి 5, 6 గంటల వరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో 4500, 5000 ఓట్లు లేకుండా 3000, 3500 ఓట్లు, ఇవి 6 నుంచి 6:30, 7 గంటల వరకు ఈ రిజల్ట్ కూడా వస్తుంది. ఇవాళ చివరి దశ పోలింగ్ మరికొద్దిసేపట్లో ముడుస్తుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కూడా ఇవాళే పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా దాదాపుగా ఇవాళే పూర్తి చేస్తారు. ఒకవేళ ఇవాళ ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి కాకుంటే మిగిలిన గ్రామాలు ఏవైతే పూర్తి కాని గ్రామ పంచాయతీల్లో రేపు ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేస్తారు. దీంతో 3 విడతల్లో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుధాకర్. చూద్దామా
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు సమరం నేటితో ముగియనుంది. ఇప్పటికే తొలి మల్ల దశ ఎన్నికలు పూర్తవగా ఈరోజు మూడో దశ ఎన్నికలు కూడా పూర్తవడానికి టైం ఆసన్నమవుతోంది. ఇంకొక అర్ధ గంటలో పోలింగ్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. మొత్తానికి చూడండి, మూడో విడత ఎన్నికల ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో కూడా ఈ క్లోజ్ అయ్యే మూమెంట్ ఉంటుంది. మొత్తానికి ఆ పోలింగ్ ప్రక్రియ సంబంధించిన ఇప్పటికే 2 గంటల మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా పోలింగ్ కేంద్రాలను కూడా కొనసాగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా చెదురుమదురు గడులు తప్ప అంత ప్రశాంతంగా కొనసాగింది అనుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే సంగారెడ్డి జిల్లా తుర్కాపల్లిలోని ఓట్ చోరీ కలకలం రేపుతుంది. సంగారెడ్డి జిల్లా తుర్కాపల్లి పోలింగ్ కేంద్రానికి హైదరాబాద్ నుంచి వలస వెళ్లిన మహిళ యాస్మిన్ అనే మహిళ ఓటు వేయడానికి రావడంతో అక్కడ ఏదైతే ఒక్కసారిగా అక్కడ పోలింగ్ కేంద్రం వెళ్ళడంతో ఏజెంట్లు ఒక్కసారిగా ఈ ఓటు ఆల్రెడీ వేరే వాళ్ళు వినియోగించుకున్నారనే నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ మహిళ షాక్ కు రావడం జరిగింది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారికి మరియు దాంతో పాటు సబ్ కలెక్టర్ గారికి కూడా ఇప్పటికే ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికీ ప్రస్తుతం ఇక్కడ ఉత్కంఠ వాతావరణం కూడా కొనసాగుతుంది. తేజస్విని. ఓకే, అయితే ఆసిఫ్, ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది? అంటే ఎంతవరకు పోలింగ్ అనేది నమోదైంది? ఎంత పర్సెంటేజ్ వరకు? దాదాపు ఇప్పటికీ 70% పోలింగ్ కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ఉమ్మడి మీద జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో అదే రెండో విడతలో 86% నమోదయ్యాయి. ఇప్పటికీ 75% ప్రస్తుతం పోలింగ్ కూడా నమోదైనట్టు, ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యే విధంగా కూడా అధికారులు కూడా పూర్తిగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఏదైతే అతి సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ ఏదైతే ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలోని సుంతా లక్ష్మిరెడ్డి కూడా అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పై ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై కూడా మండిపడ్డారు. ముఖ్యంగా ఏదైతే జిల్లాలో కూడా సంగారెడ్డి జిల్లాలో కూడా నిన్న రాత్రి జూకంలో ఇరు వర్గాల్లో కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలోని పలువురికి గాయాలయ్యాయి, కొంతమంది కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఇక్కడ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఆ చెదురుమదురు ఘటనలు తప్ప మొత్తానికి ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ కూడా ఇప్పటికే మహాన్యూస్ కూడా తెలపడం జరిగింది. తేజస్విని. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం తుర్కపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఓట్ చోరీ కలకలం రేగింది. యాస్మిన్ అనే మహిళ హైదరాబాద్ నుంచి స్వగ్రామం తుర్కపల్లికి ఓటు వేయడానికి వచ్చింది. పోలింగ్ కేంద్రానికి వెళ్లగా గుర్తింపు కార్డుపై ఇప్పటికే ఓటు వేసినట్లు ఉందని అధికారులు చెప్పడంతో షాక్ అయింది. చేసేదేమీ లేక ఓటు వేయకుండా బయటకు వచ్చేసింది. తన ఓటు ఎవరో చోరీ చేశారని ఆందోళనకు దిగింది. नाम यास्मीन है। हाँ, गांव का नाम तुर्कापल्ली। हैदराबाद में रहती हूँ। हैदराबाद से कभी भी आती हूँ वोट डालने। अब आए तक कि जो मैं डाल दिए, कौन डाले कि नहीं मालूम। डाउट क्या मालूम हो गया, उनको पकड़ना है मेरे को। उन्होंने बोल रहे कि अंदर गए तो तुम्हारा वोट नहीं है, चले जाओ बोले मेरे को। तो कौन डाले बोले तो एक फलाने औरत डाले बोल रहे। वही सौट कैसा डालते, मैं रहने को क्या, चलो मैं मर गई बोले तो फिर भी तुम किसको भी ला के डाल सकते, मैं रहने कैसा डालते वोट मेरा। हाँ, वहाँ पे गए तो बोल दे रहे कि नहीं ये तुम्हारा ऑर्डर, तुम चले जाओ बोल के बोल दे रहे अंदर गए तो।
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కంపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఓటు చోరీ కలకలం రేగింది. యాస్మిన్ అనే మహిళ హైదరాబాద్ నుంచి స్వగ్రామం తుర్కపల్లి ఓటు వేయడానికి వచ్చింది. పోలింగ్ కేంద్రానికి వెళ్లగా గుర్తింపు కార్డుపై ఇప్పటికే ఓటు వేసినట్లుగా ఉందని అధికారులు చెప్పడంతో షాక్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. ఉదయం 7 గంటల నుంచి మూడో విడత పోలింగ్ కూడా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత ఏదైతే 2 గంటల తర్వాత కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోని ఇప్పటికీ చివరి నిమిషంలో ఓటు హైదరాబాద్ నుంచి వలస వెళ్లిన ఓ యాస్మిన్ అనే మహిళ నారాయణఖేడ్ నియోజకవర్గం తుర్కాపల్లి గ్రామ పంచాయతీలోని 10వ వార్డు సంబంధించిన ఆ మహిళ కూడా ఓటు వేయడానికి అక్కడ పోలింగ్ కేంద్రంకు వెళ్లడం జరిగింది. అక్కడ ఏదైతే పోలింగ్ కేంద్రంలోని తన ఓటు హక్కు వేరే వాళ్ళు వినియోగించుకున్నారని అక్కడ చెప్పడంతో అక్కడ ఒక్కసారిగా షాక్ గురవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఏదైతే అధికారులు ఉన్నారు, ఏజెంట్లు ఉన్నారో అక్కడ ఏదైతే ఓటు హక్కు వేరే వాళ్ళు వినియోగించుకున్నారు, మీ ఓటు ఇక్కడ లేదు అని ఆమె చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ బయట కన్నీటి పర్వతమైంది. మొత్తానికి ఇప్పటికే జిల్లా ఎస్పీ మళ్ళీ దాంతో పాటు సబ్ కలెక్టర్ కూడా ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అయితే ఆమె ఓటు వేరే వారు వేయడంతో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం కూడా కొనసాగుతుంది పోలింగ్ కేంద్రం వద్ద. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆసిఫ్.